ఓకే, రేవతి గారి వంట అయిపోయింది. నెక్స్ట్ కల్పన గారు రెడీయా? మీరు ఆలోచించుకున్నట్టే ఉన్నారు మంచి రెసిపీని ఆల్రెడీ. సో ఏం చేయబోతున్నారు కాలీఫ్లవర్తో? గోబీ గ్రేవీ కర్రీ. గోబీ గ్రేవీ కర్రీ. ఓ సూపర్. చపాతీలోకి చాలా బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది. మెయిన్ గా చపాతీ, తర్వాత ఈవెన్ రైస్ లోకైనా తీసుకోవచ్చు. రోటీస్ లోకి నార్త్ ఐటమ్ ఇది. ఓకే, వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు తీసుకోవచ్చు. స్టార్ట్ చేసేద్దామా? ఓకే, స్టార్ట్ చేసేద్దాం. గోబీ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోబీ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, వేయించిన ధనియాలు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, పంచదార చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, వంట స్టార్ట్ చేసేద్దాం. రెడీ అండి? రెడీ. ఓకే, ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ ప్యాన్, స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత ఆయిల్. ఇది డీప్ ఫ్రై కాదు, సో కర్రీ కాబట్టి జస్ట్ 3 స్పూన్స్ ఆయిల్. హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, తర్వాత ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ కూడా బాగా వేగాలి. సో ఈ మీన్ వైల్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్కి బాగా పడుతుంది, ప్లస్ పచ్చివాసన కూడా పోతుంది. ఓకే, సో కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ మీరు గ్రేవీ కర్రీ అన్నారు కదా, గ్రేవీ బేస్ ఏం తీసుకున్నారు? యాక్చువల్గా మెయిన్ ఇంగ్రీడియంట్ గోబీ. గ్రేవీ కోసం మనం టమోటా యాడ్ చేస్తున్నాం, ప్లస్ ఆలు, బఠానీ అన్నీ యాడ్ చేస్తున్నాము. సో ఇది ఒక విధంగా మెయిన్ ఇంగ్రీడియంట్ గోబీకి మంచిగా ఇంకొంచెం ఎక్స్ట్రా మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ యాడ్ అవుతూ ఆలు అండ్ బఠానీ యాడ్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో ఈ మసాలా ఎప్పుడు వేస్తారు? ఈ మసాలానే మెయిన్ అండి ఈ కర్రీకి. యాక్చువల్గా మసాలా ప్రిపరేషన్ మీద ఈ టేస్ట్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. మసాలా అంతా ప్రిపేర్ చేసేసుకొని లాస్ట్లో ఫైనల్లో వేసేసి తీసేస్తారు. ఓకే, సో ఇప్పుడు దీన్ని పౌడర్ చేయాలండి లేకపోతే అలాగే మిక్సీకి వేసుకోవాలి? అదే పౌడర్ అన్నారు కదా. ఓకే, సో వేసేసుకుంటారా మిక్సీకి? 1 మినిట్. ఇది అయిన తర్వాత టమాటాస్ కూడా వేసేద్దాము. ఓకే, టమాటో ముక్కలు. ఇప్పుడు లిడ్ పెట్టేయండి. టమాటోస్ కొంచెం మగ్గాలి కదా. ధనియాలు కొంచెం వేగించాను లైట్గా. వేయించిన ధనియాలు, అలాగే చెక్క, లవంగాలు, చెక్క, ధనియాలు అన్ని మాత్రం పౌడర్ చేసుకోవాలి. విత్ కొబ్బరి యాడ్ చేసుకోవాలి. అక్కడ జార్ ఉంది, అన్ని జార్లో వేసేసుకోండి. అదే. సో దీంట్లోనే ధనియా, చెక్క, లవంగా వేస్తాను. ఓకే, కొంచెం కొబ్బరి వేస్తుంది, ఎండు కొబ్బరి. ఇదే గ్రేవీకి బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు దీంట్లోనే వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేయాలి. ఓకే, ఇంకోసారి గ్రైండ్ చేసుకుంటారా ఫైన్ గా? ఓకే అండి, టొమాటో కూడా మగ్గిపోయింది. నెక్స్ట్ ఏం యాడ్ చేయమంటారు ఇక్కడ? ఓకే, ఇది ఫైన్. మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆలు ఆల్రెడీ బాయిల్ చేశాను. ఉడికించిన ఆలు, బంగాళాదుంప, అలాగే ఉడికించిన బఠానీలు. మెయిన్ ఇంగ్రీడియంట్ అవర్ కాలీఫ్లవర్ కూడా లైట్గా పసుపు, కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేశాను. ఓకే, సో కాలీఫ్లవర్ ఎప్పుడు వాడాలన్నా కూడా కొంచెం ముందు దాన్ని హాట్ వాటర్తో బాగా వాష్ చేయాలి, ఎందుకంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి. సో కాబట్టి నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత యూజ్ చేయాలి. అవును, ఓన్లీ హాట్ వాటర్ కాకుండా కొంచెం సాల్ట్, పసుపు వేస్తే ఇంకా నీట్గా క్లీన్ అవుతుంది. ఎస్, కొంచెం చిటికెడు పసుపు. ఓకే, కారమా? కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా, దాన్ని బట్టి వేసుకోవాలి.
సాల్ట్ ఆల్రెడీ అన్నిట్లోనూ బాయిల్ చేసేటప్పుడు లైట్ గా వేసాము. సో మళ్ళీ ఈ కర్రీకి చూసుకొని వేసేయాలి. సరే మళ్ళీ మిక్స్ చేద్దాం. వాటర్ ఏమన్నా కావాలా? ఒక నిమిషం అంతా మిక్స్ చేసిన తర్వాత దీనికి పీసెస్ పెద్ద పెద్దగానే చేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే చపాతీలోకి కదా ఆ పీసెస్ తగులుతూ ఉంటే ఆ బైట్ చాలా బాగా టేస్టీగా ఉంటుంది. అవును, ఎప్పుడైనా కాలీఫ్లవర్ పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే ఇష్టపడతారు కదా, బాగుంటుంది తినడానికి. ప్లస్ కాలీఫ్లవర్ చాలా మంచిదండి హెల్త్ కూడా. క్యాన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ ప్రివెంటింగ్ ఏజెంట్ లాగా బాగా యూజ్ అవుతుంది. కాలీఫ్లవర్ చాలా మంచిది, చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ని ప్రివెంట్ చేస్తుంది కాలీఫ్లవర్. నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. చూసుకోండి మీకు ఎంత కావాలో. వస్తాయి 2 minutes అన్ని ఆల్రెడీ ఉడికినవే కదా, మళ్ళీ ఉడికించాలా? ఈ సాల్ట్ కారం అవంతా యాడ్ చేస్తాం కదా, వాటికి కొంచెం పట్టడానికి అయిపోయిన తర్వాత ఉడికించిన తర్వాత అది అయిపోయిన తర్వాత మసాలా యాడ్ చేస్తారా? కొరియాండర్ యాడ్ చేసేస్తే ఫినిష్ అయిపోతుంది. ఓకే, చూద్దామా అండి? ఘుమలాడిపోతుంది. వాటర్ అంతా కూడా కొంచెం బాగా అబ్జర్వ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం వేస్తారు? ఫైనల్గా కొంచెం జస్ట్ కొంచెం అంటే కొంచెం షుగర్. ఓ బాగుంటుంది కదా కొంచెం ఆ స్వీట్నెస్ కూడా ఉంటే. ఇప్పుడు ఫైనల్ గా మీరు రెడీ చేసి పెట్టుకున్న మసాలా. ఈ మసాలాలో మెయిన్ గా ధనియాలు, చెక్క, లవంగ, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంది, వెల్లుల్లిపాయ యాడ్ చేశారు. ఇంకా మళ్ళీ వాటర్ అక్కర్లే కదా, ఇంకా అవసరం లేదు. దీన్ని బాగా కలిపేసుకుని చక్కగా సర్వ్ చేసేసుకోవటం. కొంచెం డ్రైగా ఉంది కదా, కొంచెం వాటర్ వేద్దాం, గ్రేవీ బాగా వస్తుంది. ఓకే, సూపర్, బాగుందండి. మీరు అన్నట్టు చపాతీస్ లాంటి వాటికి అంతా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. ఇంకా సాల్ట్ ఇవన్నీ మన అందాజు చూసుకుని వేసుకోవడం. ఓకే, సరిపోతుందా అండి? సరిపోతుంది. ఫైనల్ గా కొత్తిమీర. ఆహా, గుమగుమలాడిపోతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా సర్వ్ చేసేసుకుందాం. ఓకే, గోబీ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. డెఫినెట్లీ గోబీ గ్రేవీ కర్రీ వేడిగా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. గోబీ గ్రేవీ కర్రీ తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్ లో వేయించిన ధనియాలు, మసాలా దినుసులు, ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తరువాత ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన కాలీఫ్లవర్, పసుపు, కారం, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా పంచదార, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోబీ గ్రేవీ కర్రీ రెడీ.